పెళ్ళి. భారతదేశంలో పెళ్ళి అనేది చాలా ప్రాముఖ్యత పొందిన అంశం. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారని మన వాళ్ళ ప్రగాఢ నమ్మకం. మనం మన పెళ్ళిలో జరిగే ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కన్యావర్ణం. కన్యావర్ణం అంటే వరుని తండ్రి తన కుమారునికి తగిన కన్యను వెతకమని నలుగురిని 4 దిక్కులకు దక్షిణ తాంబూలం ఇచ్చి పంపుతాడు. దీనిని కన్యావర్ణం అంటారు. తర్వాత పెళ్లి చూపులు. ఈ పెళ్లి చూపుల్లో వధూవరులు ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం జరుగుతుంది. మూడవది నిశ్చితార్థం. వధూవరులు ఒకరినొకరు నచ్చాక వారి తల్లిదండ్రులు కట్న కానుకలు, ఆభరణాలు మొదలైనవి మరియు పెళ్లి ముహూర్తాలు లగ్నపత్రికలో రాయించి లగ్నపత్రికను తాంబూలాన్ని ఇరు వర్గాలు వారు ఇచ్చిపుచ్చుకుంటారు. నాలుగవది అంకుర రోపణము. తూర్పు లేదా ఉత్తర దిశలోకి వెళ్ళి పుట్టమట్టును తెచ్చి నవధాన్యాలు దాంట్లో వేసి పాలతో నీటితో తడిపి మట్టిలో వేస్తారు. మొలకెత్తిన తర్వాత వీటిని పెళ్లి సమయంలో పెట్టి పెళ్లి చేస్తారు. ఐదవది స్నాతకం. విద్యార్థి బ్రహ్మచర్య ఆశ్రమం పూర్తి చేసుకొని తన ఇంట్లోకి రావడాన్ని ఈ ఆచారం అంటారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుకులంను విడిచి గృహంలోకి ప్రవేశించే వారికి తన గురువు చేసే ఆచార్యమే సమవర్తనం. ఏడవది కాశీయాత్ర. వరుడు సంసార బంధాన్ని విడిచి మోక్షం కోసం కాశీకి వెళ్తానని ఇంట్లో నుంచి బయలుదేరుతాడు. అప్పుడు వధువు తండ్రి ఆపి తన కూతుర్నిచ్చి ధర్మపత్రిక చేసుకోమని కోరుతాడు. ఎనిమిదవది మంగళ స్నానాలు. ఇది ఎవరింట్లో వాళ్ళు జరుపుకునే కార్యం. ఇందులో పాటలు పాడుతూ నలుగు పెడతారు. తొమ్మిదవది ఎదురుకోలు. కాశీయాత్ర విరమించుకొని వివాహానికి సిద్ధపడిన పెళ్లి కొడుకుని కన్యాదాత ఎదురు వెళ్ళి స్వాగతం పలుకుతాడు. పదవది వరపూజ. పెళ్లి మండపానికి వచ్చిన వరుణ్ణి లక్ష్మీ నరసింహస్వామి స్వరూపంగా భావించి చేసే మర్యాదే వరపూజ. మీకు ఈ వీడియో నచ్చితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.